హాయ్ గైస్, నమస్తే. ఆ మధ్య డీప్ సీక్, చైనా వాడు కనుక్కున్న డీప్ సీక్ అమెరికాని అతలకుతలం చేసేసింది. ఇప్పుడు రీసెంట్గా డీప్ సీ క్రియేచర్స్ ఇది ప్రపంచాన్ని మొత్తం పరిశాన్ చేసి పడేస్తున్నాయి. సో ఏంటి అసలు ఈ డీప్ సీ క్రియేచర్స్ అంటే ఏంటి, ఇవి బయటికి ఎందుకు వస్తున్నాయి, ఎన్ని రకాల జీవులు ఇప్పటి వరకు బయటకు వచ్చాయి, అవి బయటికి వస్తే ప్రపంచానికి వచ్చే సమస్య ఏంటి? డీప్ సీ క్రియేచర్స్ అంటే దాదాపు సముద్రం లోపల 2500 నుంచి 4000 వరకు లోతులో నివసించే జీవులు. ఇవి రీసెంట్గా ఇందులో బాగా ఫేమస్ అయిన ఫిష్ వచ్చేసి అవర్ ఫిష్. ఇది ఒక సిల్వర్ కలర్లో బెల్ట్ లాగా, ఒక బెల్ట్ సిల్వర్ బెల్ట్, మెరుస్తున్న సిల్వర్ బెల్ట్ ఎంత క్లియర్గా ఉంటుందో అలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఫిష్ని మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అవర్ ఫిష్, దీన్ని డూమ్స్డే ఫిష్ అని కూడా అంటారు. ఇది దాదాపు 7 నుంచి 8 మీటర్ల పొడవు పెరుగుతుంది, 270 కేజీల వరకు కూడా పెరుగుతుందట. బట్ రీసెంట్గా మనకు మెక్సికోలో బయటకు వచ్చింది మాత్రం చాలా చిన్నది, ఆల్మోస్ట్ ఒక 2 to 3 ఫీట్స్ ఉండొచ్చు అంతే. చాలా సన్నగా, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫిష్. అది లోపలికి నెట్టేసినా కూడా, ఎంత నెట్టేసినా కూడా మళ్ళీ బయటికే వస్తుంది కంప్లీట్గా, బయటికి వచ్చి చనిపోయిందంట అది. సో ఎందుకు ఇలా జరిగింది? జపాన్లో 2011లో జరిగిన సునామీకి ముందు ఈ ఫిషెస్ అయితే బయటికి రావడం జరిగింది అప్పుడు. సో ఆ రోజు నుంచి జపాన్ వాళ్ళకైతే చాలా స్ట్రాంగ్ బిలీవ్, ఈ ఫిష్ బయటకు వచ్చిందంటే ప్రకృతి విలయం ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి. దీని తర్వాత బాగా ఫేమస్ అయిన ఫిష్ వచ్చేసి యాంగ్లర్ ఫిష్. ఇది ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 అడుగులు మాత్రమే పెరుగుతుంది. ఇది కూడా దాదాపు సముద్రానికి 3500 మీటర్ల లోతులో మాత్రమే ఇది పెరుగుతుంది. దీనికి యాంగ్లర్ లాగా దాని ముక్కు నుంచి, నోస్ నుంచి ఒక యాంగ్లర్ లాగా ఒక లైట్ లాంటి ఒక యాంటీనా ఉంటుంది. సో ఈ లైట్ని ఇది గ్లో చేసేసి, సముద్రం లోపల లైటింగ్ అసలు ఉండదు అక్కడ, ఆ ప్లేస్లో ఇది లైట్ని గ్లో చేసేసి ఇతర చిన్న చిన్న క్రియేచర్స్ని అట్రాక్ట్ చేసేసి ఇది వెంటనే అటాక్ చేసేస్తుంది. సో ఇది చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది, పండ్లతో, ఓపెన్ మౌత్తోని. ఇక్కడ రీసెంట్గా ఇది మనకు కనిపించిన వీడియోలో వచ్చేసి జస్ట్ అది ఒక 6 ఇంచ్ ఉంటే, ఇంత చిన్నగా ఉంటుందంటే 6 ఇంచ్ సైజులో ఉంటుంది. కానీ దాన్ని మనకి చాలా పెద్దదిగా చూపించి భయంకరంగా చూపించడం జరుగుతుంది. అదంత పెద్దగా పెరగవు, 3 నుంచి 4 అడుగులు మ్యాక్సిమం పెరుగుతుంది. మనకు కనిపించిన ఫిష్ వచ్చేసి జస్ట్ 6 ఇంచెస్ మాత్రమే. తర్వాత రీసెంట్గా వైరల్ అయిన వీడియోలో వచ్చేసి తాబేళ్లు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ టాటాయిస్లో వచ్చేసి వైరల్ అయింది. ఇది కూడా ప్రకృతి వైపరీత్యంలో ఒక సంకేతమా అనేది కూడా ఒక డౌట్ రేజ్ అయింది. కాదండి, అది ఒక రెగ్యులర్ యాక్టివిటీ. నార్మల్గా తాబేళ్లు గుడ్లు పెట్టే సీజన్లో అలా బల్క్గా వచ్చేసి ఒకే ప్లేస్లో గుడ్లు పెడతాయి. అది ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్. సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.